సాహితీ దిగ్గజం, భాషా ప్రపంచంలో సాంస్కృతిక రాయబారి, సాహితీ లోకానికి మార్గదర్శి. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఇది యుఆర్ అనంతమూర్తిగా సుప్రసిద్ధులైన ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తికి ప్రముఖుల నివాళి. తన రచనలతో కన్నడ సాహిత్య రంగంలో విప్లవం సృష్టించిన అనంతమూర్తి నిన్న రాత్రి సెలవంటూ వెళ్లిపోయారు. ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి కన్నడ సాహిత్య రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. సాహిత్యంలో సంచలనాలకు మారుపేరుగా కన్నడ సాహిత్య ఉద్యమానికి సారథిగా నిలిచారు. 6 దశాబ్దాల సాహిత్య జీవితంలో ఎన్నో ప్రయోగాలకు, కళా విప్లవాలకు నాంది పలికారు యుఆర్ అనంతమూర్తి. ఆయన చేసిన సాహితీ సేవకు అత్యున్నత జ్ఞాన్పీఠ్తో పాటు పద్మభూషణ్ వంటి పురస్కారాలు వరించాయి. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంతమూర్తి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కర్ణాటకలోని షిమోగా జిల్లా మల్లిగే గ్రామంలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1932లో జన్మించారు అనంతమూర్తి. బర్మింగ్హామ్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్లో డాక్టరేట్ చేశారు. ఇక్కడి మూఢాచారులను చూసి చలించిపోయారు. సనాతన బ్రాహ్మణ విలువలపై తన నవలలతో యుద్ధం ప్రకటించారు అనంతమూర్తి. 1960లో ఆయన రాసిన ప్రసిద్ధ నవల సంస్కార ఓ సంచలనంగా నిలిచింది. తన సాహితీ సేవతో కన్నడ సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు అనంతమూర్తి. 5 నవలలు, 1 నాటకంతో పాటు ఎన్నో కథలు, కవిత్వాలు రాశారు. ఆయన రచనలు యూరప్ భాషల్లోకి అనువాదమయ్యాయి. మైసూరు విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన అనంతమూర్తి కేరళ మహాత్మాగాంధీ వర్సిటీ వైస్ ఛాన్సలర్గా, నేషనల్ బుక్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా సేవలందించారు. అనంతమూర్తి మృతితో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ప్రధాని మోడీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు గవర్నర్ కె రోసయ్యతో పాటు ఎందరో రాజకీయ, సాహితీ ప్రముఖులు అనంతమూర్తి మృతికి సంతాపం ప్రకటించారు. సాహితీ లోకానికి మార్గదర్శకత్వం వహించిన అనంతమూర్తి లేని లోటు తీర్చలేనిదన్నారు.